బ్రేకింగ్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు పరస్పరం దాడులకు దిగారు. బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో వెల్దూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతలపై గువ్వల బాలరాజు అనుచరులు దాడి చేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు పరస్పరం దాడులకు దిగారు. బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో వెల్దూరు గ్రామానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలపై గువ్వల బాలరాజు అనుచరులు దాడి చేశారు. బ్రేకింగ్ చూస్తున్న వెల్దూరు గ్రామానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలపై గువ్వల బాలరాజు అనుచరులు దాడి చేశారు. కాంగ్రెస్ నేతలు గువ్వల బాలరాజు వాహనాన్ని అడ్డగించడంతో ఆయన తన వాహనంలో అచ్చంపేటకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ ఘటన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ గువ్వలు అడ్డుకోగా ఆయనపై సైతం గులాబీ నాయకులు దాడి చేశారు. గువ్వల బాలరాజు తన వాహనంలో డబ్బు తరలిస్తున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు గువ్వల వాహనం ఎదుట బైఠాయించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ ప్రదీప్, చెప్పండి. రాజశేఖర్, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో గత రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ టీఆర్ఎస్ కు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. అయితే ఒకరిపై ఒకరు పరస్పరం దాడులకు దిగిన బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు అయితే ఏదైతే వంగూరు మండలం వెల్టూరు గ్రామంలో ఒక బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్న పక్కా సమాచారంతో కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్లి వారిని అడ్డుకున్నారు. అయితే అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఒకరిపై ఒకరు బాహాబాగి దిగారు. డబ్బులు ఎందుకు పంచుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతల నిర్ణయంతో గువ్వల బాలరాజు అక్కడికి హుటాహుటిన చేరుకొని కాంగ్రెస్ నేతలపై దాడులు దిగారు. రాళ్లతో కర్రలతో దాడులు చేయడంతో అక్కడ కాంగ్రెస్ నాయకులకు చిన్నపాటి గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్త నెలకొనడంతో అక్కడి నుంచి గువ్వల బాలరాజు జారుకునే ప్రయత్నం చేశారు. అయితే దీంతో కాంగ్రెస్ నేతలు గువ్వల బాలరాజు అచ్చంపేటకు వస్తున్నారంటూ ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణకు సమాచారం అందడంతో అచ్చంపేటలో చిక్కుడు వంశీకృష్ణ గువ్వల బాలరాజుకు వాహనాన్ని అడ్డుకొని అక్కడ బైఠాయించారు. దీంతో గువ్వల రెచ్చిపోయి చిక్కుడు వంశీకృష్ణ అతని అనుచరులపై గువ్వల బాలరాజు మరియు అతని అనుచరులు దాడి చేశారు. దీంతో చిక్కుడు వంశీకృష్ణతో పాటు కాంగ్రెస్ నాయకులకు కూడా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే కాంగ్రెస్ నేత ఇది తెలుసుకొని కాంగ్రెస్ నేత అచ్చంపేటలో గువ్వల బాలరాజు వాహనాన్ని అడ్డుకొని అక్కడే బైఠాయించారు.
డబ్బులు పంచుతున్నారని ఓడిపోతారన్న భయంతోనే ఇటువంటి కార్యక్రమాలకు బీఆర్ఎస్ నేతలు దిగుతున్నారంటూ తమపై తప్పుడు ఆరోపణలు తప్పుడు కేసులు నమోదు చేయాలన్న దృక్పథంతో ఎన్నికల వాతావరణాన్ని మొత్తం ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నారని కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు కాగా దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతూ పోలీసులు ఇరు వర్గాలను సమన్వయం పరిచేందుకు ప్రయత్నిస్తుండగా అప్పుడే హైడ్రామాకు తెరలేపారు గువ్వల బాలరాజు. అయితే తనకు కూడా గాయాలు అయ్యాలంటూ తాను ఆసుపత్రిలో చేరి హైడ్రామా సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొడంగల్ సంఘటన మరో సంఘటన ఇటువంటి సంఘటన పునరావృతం కావడంతో ఈసారి ఎలక్షన్లు చాలా ఉద్రిక్త పరిస్థితుల్లో నడుస్తున్నాయని కూడా మనం చెప్పొచ్చు రాజశేఖర్. అయితే మొత్తం మీద ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలం పుంజుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ రేపు గెలవబోతుందన్న అక్కస్తోనే బీఆర్ఎస్ నేతలు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారంటూ అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఓటర్లను కొనాలని చూస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేత చిక్కుడు వంశీకృష్ణ ఆరోపిస్తున్నారు రాజశేఖర్. ప్రదీప్, ఒకటి అంటే ఇక్కడ ప్రధానంగా డబ్బులు పంచుతున్నటువంటి సమాచారం పోలీసులకు ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా కాంగ్రెస్ పార్టీ నేతలు చేశారా? ఎవరెవరికి ఎంతమంది గాయాలయ్యాయి? పోలీసులు దీని మీద యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉందా? ఈసీ కంప్లైంట్ ఏమైనా చేశారా? అయితే ఇప్పటికైతే గత రాత్రి గువ్వల బాలరాజు అతని అనుచరులు వెల్టూరు గ్రామంలో డబ్బులు పంచుతున్నారన్న పక్కా సమాచారంతో కాంగ్రెస్ నేతలు అక్కడ ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతలు మండలానికి చెందిన కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. అయితే దీంతో అక్కడ కాంగ్రెస్ వర్గీయులపై బీఆర్ఎస్ గువ్వల బాలరాజు గూండాలు దాడులు చేశారంటూ కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ మొత్తం మీద పక్కా సమాచారంతో తాము వెళ్ళినట్టు అక్కడ డబ్బులు పంచుతున్నారంటూ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఓటర్లను కొనేందుకు గువ్వల బాలరాజు ప్రయత్నిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో దాడి చేయడంతో కాంగ్రెస్ నేతలు గాయపడ్డ పరిస్థితి అయితే నెలకొంది రాజశేఖర్. అయితే గువ్వల బాలరాజు అచ్చంపేటలో ఒక ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మొదటి నుంచి మనం చూస్తున్నాం గువ్వల పలు సందర్భాల్లో కూడా ప్రజలపై ఓటర్లపై అచ్చంపేట నియోజకవర్గ ప్రజలపై కూడా తన నోటి దురుసుతో వల్గర్ మాటలతో అయితే భయప్రాంతాలకు గురి చేస్తున్నట్టు కూడా మనం గతంలో కూడా చూసాం. దానికి సంబంధించిన వార్తలు కూడా ఇచ్చాం. అయితే గువ్వల బాలరాజు నైజం రౌడీయిజం అంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. గుండా రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ గువ్వల బాలరాజు స్వయంగా ఒక గుండా అంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న సందర్భం అయితే ఉంది. మొత్తం పైన చిక్కుడు వంశీకృష్ణతో పాటు కాంగ్రెస్ నేతలకు గాయాలయ్యాయి. వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. పూర్తి సమాచారం అయితే మనం అక్కడికి వెళ్తున్నాం. అయితే మరికొద్ది సేపట్లో పూర్తి సమాచారం మనకు వస్తుంది. అయితే దీనికి సంబంధించి గువ్వల బాలరాజు కూడా తనపై కేసులు నమోదవుతాయన్న అక్కడితోనే తాను హైడ్రామాకు తెరలేపినట్టు కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదైతే తనపై దాడులు చేశారు, తనకు తీవ్ర గాయాలంటూ క్రియేట్ చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ గుండాలే తమపై దాడులు చేశారంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్.